హలో మై డియర్ ఎపిక్యూర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రై గ్రేవీతో ఎలా చేయాలో మా అమ్మ వద్ద నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను. చెప్పాలంటే నేను ఈ రెసిపీ నేర్చుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ గ్రేవీని అన్నంలో కలుపుకొని తినడం మొదలెట్టాక సీరియస్లీ అండి కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయాను, అంత బాగుంది. ఇక చేప గురించి అయితే సరే ఇలాంటి రెసిపీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఈ స్టైల్ రెసిపీ తెలుసుండొచ్చు, బట్ నాకు కొత్త కాబట్టి వీడియో చేస్తున్నప్పుడు మన తెలుగు వారందరికీ ఒక మంచి వంటని మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నట్టు అనిపించింది. మరీ ఎక్కువ చెప్తున్నా అనుకోకండి, ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే అనిపిస్తుంది నేను చెప్పింది చాలా తక్కువ అని. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ షెఫ్. వైద్య పరిజ్ఞానంతో పాటు వంటలు, వాటి పోషక విలువల గురించి సులభంగా వివరిస్తాను. మీరు ఏ చేప వాడిన ప్రాసెస్ ఒకటే కాబట్టి మీకు అందుబాటులో ఉన్న చేప ఏదైనా తెచ్చి ఉంచుకోండి. నేను ఈ రెసిపీ కోసం 700 గ్రాముల చేపలను తీసుకోవడం జరిగింది. ముందుగా ముక్కల్ని శుభ్రంగా ఉప్పు వేసి 2 సార్లు, మంచినీళ్ళతో 4 సార్లు కడిగి ఇలా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైలో గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, చూపించిన మోతాదులో అల్లం మరియు వెల్లుల్లి రెబ్బలు, అలాగే పొడి మసాలా కోసం ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు. స్టెప్ 1, చేప ముక్కకి ఉప్పు, కారం, పసుపు దట్టించడం. ముందుగా చూపించిన మోతాదులో ఉప్పు, 2 స్పూన్ల కారం, చూపించిన మోతాదులో పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా ముక్కకి మొత్తం పట్టేలా ప్రేమగా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి. రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కాస్త ఓపిక్గా చేసుకోండి. ఈలోపు పొడి మసాలా మరియు గ్రేవీ కోసం కావలసిన పేస్ట్ని తయారు చేసుకుందాం. స్టెప్ 2, ఫ్రైలో గ్రేవీ కోసం కావలసిన పేస్ట్ తయారు చేసుకోవడం మరియు పొడి మసాలా తయారీ. ముందుగా చెప్పుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి చూపించిన విధంగా తరిగి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే పొడి మసాలా కోసం చూపించిన మోతాదులో గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టెప్ 3, ముక్కల్ని నూనెలో వేయించడం. ఒక కడాయి తీసుకొని వేడెక్కాక చూపించిన మోతాదులో ఆయిల్ వేయాలి. ముక్కలు డీప్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక చేప ముక్కల్ని ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క ఫ్రై అయ్యే ప్రాసెస్లో నురగ కొంచెం ఉంటుంది, వేగాక కాస్త తగ్గుతుందిలేండి. అయితే ముక్క వేగిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా ఇలా ప్రెషర్ అప్లై చేసి చూడండి. ముక్క వేగకపోతే కొద్దిగా సౌండ్ వస్తుంది, వేగిన తర్వాత ఆ సౌండ్ అనేది ఆగిపోతుంది. ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా జాగ్రత్తగా తీసుకొని పక్కన ఉంచుకోండి. కడాయిలో ఉన్న నూనె ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కడాయిని ఒక టిష్యూ పేపర్తో తుడుచుకొని నెక్స్ట్ స్టెప్కి సిద్ధం చేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న నూనె మనకి గ్రేవీ కోసం తీసి పెట్టుకున్న పేస్ట్ని ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టెప్ 4, గ్రేవీ కోసం తీసి ఉంచిన పేస్ట్ని ఫ్రై చేసుకోవడం. మళ్ళీ కడాయి స్టవ్ మీద ఉంచి గిన్నెలో తీసుకున్న నూనె చూపించిన మోతాదులో వేసి కొద్దిగా వేడెక్కాక రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసి కలుపుకోవాలి. తరువాత 2 రెబ్బల కరివేపాకు, పేస్ట్ త్వరగా వేగడానికి కూసినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు నూనె సరిపోలేదు అనిపిస్తే గిన్నెలోని నూనెనే వేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు స్టెప్ 5, మూకుడులో చేప ముక్కలు మరియు పొడి మసాలా వేసి ఫ్రై చేసుకోవడం. ఈ విధంగా 75% ఫ్రై అయిన తర్వాత వేయించిన ముక్కల్ని గ్రేవీలో వేసి ముక్కకి పట్టేలాగా చిన్నగా ముక్క విరగకుండా 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పొడి మసాలా, 1.5 స్పూన్ కారం,
చూపించిన మోతాదులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఒకసారి గ్రేవీ టేస్ట్ చేసి ఉప్పు చూసుకొని తక్కువైతే కూసింత యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. ఆ విధంగా మనందరి మనసులో నిలిచిపోయే ఒక మంచి రుచికరమైన చేపల ఫ్రై గ్రేవీతో అందంగా తయారై కూర్చుంది. ఈ రెసిపీ మీకు నచ్చి మీ ఇంట్లో ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయాలి. ఓకేనండి? రైట్. ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునేవారు మన రెసిపీ ఎంతవరకు తినచ్చో చూద్దాం. ఈ రెసిపీ ద్వారా టోటల్గా 3075 క్యాలరీస్ ఎనర్జీ లభిస్తుంది. ఈ రెసిపీలో సగం తినాలంటే మీరు ఆ రోజు ఇంకేం తినకూడదు, ఒక మంచి నీరు తప్ప. తద్వారా మీకు 1500 క్యాలరీస్ వరకు లభిస్తాయి. ఒకవేళ పావు భాగం తింటే మీకు 750 క్యాలరీస్ మాత్రమే లభిస్తాయి. కాబట్టి మరో 750 క్యాలరీస్కి తగ్గట్టు చపాతీ కానీ రైస్ కానీ తినొచ్చు. అలా మీరు మీ వెయిట్ లాస్ జర్నీని డిస్టర్బ్ చేయకుండా బరువు తగ్గొచ్చు. దాట్స్ ఇట్ అండి, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చాలామంది వెయిట్ లాస్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఆ వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ.